గొప్ప ఆచారులు ఎగిరెగిరి పడరు, చాలా స్థిరంగా ఉంటారు. అంటే ఇంతమంది చేయని సేవ ఇంత ఫాస్ట్గా ఎలా అయిపోయింది? ప్రభుపాదులు చెప్పేది జరిగిపోయిన అన్నీ కూడా ఇక్కడ ఏమిటిది అనుకొని అడుగుతారు. ఎప్పుడు రావాలి? రేపే వచ్చేసి తీసుకొని వచ్చేసి రేపు స్వామీజీ ఏమి రాశారో ఏదో ఆ షాక్లో ఉంటాడు. ఇంకా అంటే కృష్ణుడి యొక్క మాయ ఎలా ఉంటుందో చూడండి. కృష్ణ మాయ అంటాం, దీన్ని యోగ మాయ అంటాం. తర్వాత ఈ భక్తుడు ఇంకా ఆనందంగా టెంపుల్కి వెళ్తాడు. వెళ్ళే కొంచెం ప్రభుపాదుల వారికి చెప్పాలంగా ఉంటాడు. ప్రభుపాదుల వారు ఏమి అంత ఎగ్జైట్ అయిపోయి అలా ఏం లేదు. వీళ్ళు చెప్తాడు, ఇట్లా అయింది ప్రభుపాద కింద. ఒక వెరీ గుడ్, కృష్ణుడు మనకు అనుగ్రహించాడు, అంతే. జంప్ అయిపోయి సాధించేసాం మనం, ఎగిరెగిరి. ఇది మనం చేసే పని ఇక్కడ. గొప్ప ఆచారులు ఎగిరెగిరి పడరు, చాలా స్థిరంగా ఉంటారు. ప్రభుపాదుల రేపైతే మనమే స్వయంగా వెళ్దాం, నేను కూడా వస్తాను, వచ్చి ఇంగ్లీష్ రాసి మనమే స్వయంగా ఇద్దాం అతనికి అని అంటారు. నెక్స్ట్ రోజు ప్రభుపాదుల వారు భక్తులతో కలిసి వెళ్తారు అక్కడికి. వెళ్ళే కొంది అది కంపెనీ కదా, కంపెనీ వాళ్ళకి టెన్షన్, స్వామీజీని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అంటే వాళ్ళు సాధువులు కదా, ఎలా గౌరవంగా ఉండాలి మనకేం తెలియవే అని వాళ్ళ టెన్షన్ ఉంటుంది. ప్రభుపాదుల వారు ఎలాగంటే ఒక నీరులాగా, నీరు గ్లాసులో పోస్తే గ్లాస్ అయిపోతుంది, కుండలో పోస్తే కుండ అయిపోతుంది. చెరువులో ఉంటే ఏ ఆకారంగా నీరు తీసుకుంటుంది కదా, నీరుకి షేప్ ఏం లేదు. వాటర్కి నీరుకి షేప్ ఉందా? నీరుకి ఆకారం లేదు. దేంట్లో పోస్తే ఆకారం తీసుకుంటుంది. సాధువులు అనే వాళ్ళ జీవితం కూడా అలాగే ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితి లోపలికి వెళ్ళిపోవాలి. ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళిన అందరూ ప్రభుపాదుల వారిని చూసి ఒక ఆశ్చర్యం, ఏమి అసలు ఎంత వినయంగా ఉన్నారు ఈయన. ఆయన స్వయంగా భగవద్గీత రాసిన చేతిలో పెడతారు. అలాగా వాళ్ళకి ఆ ప్రభావం ఎలా ఉందంటే దైవ ప్రభావం అంతా కూడా దైవశక్తి నడిపిస్తుంది. ఎలా అంటే వాళ్ళలో కూడా తెలియకుండా ఒక తన్మయత్వం వచ్చేస్తుంది ప్రభుపాదుల వారిని చూస్తానే. అలాగా వాళ్ళు ఆనందపడిపోయి వెంటనే భగవద్గీత ప్రింట్ చేస్తాం. ఆ విధంగా మొట్టమొదటి భగవద్గీత ఇంగ్లీష్లో మ్యాక్మెల్ ఎడిషన్ ద్వారా ఈ ప్రపంచానికి ఒక మిరాకిల్, ఒక అద్భుతంలాగా ఒక అమెరికా నగరంలో వరల్డ్ నెంబర్ 1. చూడండి, వాళ్ళు ఎన్నో బుక్కులు ప్రింట్ చేశారు, కానీ భగవద్గీత వాళ్ళ దగ్గర లేదు. ఆ ఫస్ట్ భగవద్గీత ఎవరిది? ప్రభుపాదుల భగవద్గీత. ఆ టైటిల్లోనే ప్రభుపాద చెప్తారు. తెలుగులో చెప్తే యథాతథం అని పెట్టాము, ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అంటాం. వాళ్ళు ఫస్ట్ షాక్ అనమాట, ఇదేమిటి భగవద్గీత, ఓకే ఇదేంటి స్వామీజీ యాజ్ ఇట్ ఈజ్ ఏమిటి? ప్రభుపాదులు చెప్తారు, అన్ని భగవద్గీతలో కూడా రాసిన వాళ్ళంతా కూడా శ్లోకాలు కృష్ణుడివే, భావాలన్నీ వాళ్ళవే. ఈ భగవద్గీతలో శ్లోకాలు కృష్ణుడివే, భావాలు కూడా కృష్ణుడివే. అందుకేమిటి యథాతథం, కృష్ణుడు ఏ భావంతో చెప్పాడో మనం అదే భావంతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. కాబట్టి ఈ బుక్ పేరేమిటి? భగవద్గీత యథాతథం. Like, share and subscribe to HKM Hindupur channel.